నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ టీ రుచులు. ఈ రోజు మా గ్యాంగ్ అంతా కలిసి మా తోటలోకి బిర్యానీ చేసుకుని వెళ్తున్నాము. సో ప్రిపరేషన్ మొత్తం మీకు వీడియో అయితే పెడతాను. చూడండి ఎక్కడ పోతున్నావు గైస్, కార్ వేసుకుని పోతున్నాం బిర్యానీ చేసుకుని తినడానికి. రిచ్ గానే పోతున్నావు. ఆడ పోయి నాకు రిచ్ అవుతుందో పొంగ చూద్దాం. ఫస్ట్ అవ్వాలి అసలు వీడియో ఖచ్చితంగా చూడండి. జూమై ఇదే చేస్తున్నాడు శాసనం. పచ్చిమిరకాయ కోస్తున్నాడు. ఏమైతే మాస్టర్ మాస్టర్ అయ్యాడయ్యా. డీ రుచులు కదా అంతేనా? తెగిందా దాన్ని కూడా అది అది నాకు దగ్గర నాకు అప్పుడు అర్థమైంది. పనులు కూడా మేమే చేయాల్సి వస్తా ఉంది. మిస్టర్ డీ పెట్టుకున్నాడు, మా చేత చేపిస్తాడు పనులన్నీ. ఏందువా కారుతుందా? చెప్పు. సైడ్ ఇది కారుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఎట్టైనా అయింది. దబర వాటింగో దబర పెట్టేసుకున్నావు. నిమ్మలాడే నూనె అయితే పోస్తా ఉండా. ఏం పోస్తా ఉండవయ్యా? నిమ్మలాడే నూనె. అయ్యో నిమ్మలాడే నూనె పోతుండంట. బిర్యానీకి సంబంధించిన చెక్క, మొగ్గ, లవంగం అయితే వేసుకున్నాం. ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. అయితే వేసుకున్నాం. అందరికి నమస్కారం అంటున్నాడు. ఆనియన్స్ బాగా వాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వచ్చిన తర్వాత టమాటాలు అయితే వేసుకుందాము. మనం చికెన్ అయితే తెచ్చేసుకున్నాం కదా, చికెన్ అయితే వేసుకుందాము. ఇంక కలపెట్టు. తర్వాత మనం కారం, గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేసుకుందాము. తర్వాత తగినంత పెరుగు అయితే వేసుకుందాము. నీట్ గా కడిగి తెచ్చుకున్న పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుందాము. తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం తగిన నీళ్ళు అయితే పోసుకుందాం.
ఇప్పుడైతే నీళ్ళు అయితే బాగా తెల్లుతున్నాయి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుందాము. అయ్యో కొత్త కొత్త ఆట ఏడా కింద. అది నీకే. ఫైనల్ గా కొత్తిమీర అయితే వేసుకుందాము. గైస్ ఇప్పుడే దమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఎట్లా వచ్చిందో చూసుకుందాం. ఇప్పుడు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బా సూపర్ వచ్చిందయ్యా. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. ఆ బిర్యానీని పెద్ద అరిటాక్ కోసుకుని దాంట్లో అయితే వేసుకున్నాము. మొత్తం బిర్యానీ అయితే ఆకు మొత్తం వేసుకున్నాము. అండ్ బిర్యానీలోకి సైడ్ డిష్ గా చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాము. చికెన్ ఫ్రై కూడా సూపర్ వచ్చింది. బిర్యానీ ఆకు ముందు వేయడమే ఆలస్యం. నేనే ఫస్ట్ అయితే కూర్చున్నాను ఆకు ముందు. ఏ వెహికల్ సౌండ్ లేకుండా పచ్చని పొలాల మధ్యలో తింటుంటే సూపర్ అనిపించింది నాకు. ఆ చికెన్ ఫ్రై లో కొంచెం నిమ్మకాయ పిండుకొని కొంచెం రైస్ తీసుకొని ఆ రైస్ లో చికెన్ ఫ్రై పెట్టుకొని తింటుంటే సరిగ్గుంది. గాయస్ ఇదంతా నేను ఒక్కనే తిన్నాను చెప్పకండి. ఏదో వీళ్ళందరూ తిన్నారు కానీ నేను ఒక్కటి లేలా కింద కూర్చున్నాను. దో లాస్ట్ లో కొంచెం ఉంది, నేనైతే చిన్నగా తింటున్నాను. వీళ్ళందరూ మాత్రం మొత్తం తినేస్తే తెలిపారు. నేను ఒక్కడే తినైతే అనుకోబాకండి. అతను ఒక్కడే తినేసాడు, నాకు అర్థమైపోతుంది. బిర్యానీ మాత్రం సూపర్ ఉంది, ఎక్సలెంట్. అయిపోయింది. అందరు ఖాళీ కలుపుతూ వచ్చి ఫుల్గా తినేసిపోతా ఉండరు. ఆ మధ్యలో అతను నెల్లూరు ఫన్నీ బాయ్స్ ఓనరు